బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో అనుకున్న సందర్భంలో కొంతమంది టాప్ 3లో ఉంటారు అనుకున్న వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోతున్న సందర్భం. రీసెంట్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బిగ్ బాస్ టాప్ 5 నుంచి ఇటు సంజన గల్రాని కొద్ది గంటల క్రితం ఎలిమినేట్ అయితే ఆ తర్వాత ఇమాన్యుయల్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఇమాన్యుయల్ కూడా ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ విన్నర్ పడాల పవన్ కళ్యాణ్ అంటూ చర్చ జరుగుతున్న క్రమం. సెకండ్ ప్లేస్ లో తనుజ అంటూ ఇంకొక డిస్కషన్ ఉంది. చివరి నిమిషంలో ఏదైనా జరగచ్చు, ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఓటింగ్ లో పోటీ పడుతున్నారు ఇటు పడాల పవన్ కళ్యాణ్, తనుజ. బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. అఫ్ కోర్స్ ఇప్పటికే ఎపిసోడ్ ప్రారంభం అయి ఉంటుంది, కొంతమంది చూస్తూ ఉండొచ్చు కాక. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకి దగ్గర పడుతున్న క్షణంలో ఇంకొద్ది గంటల్లో గ్రాండ్ ఫినాలే జరగబోతుంది అనుకున్నప్పుడు టాప్ 3కి ఇక్కడ నిలిచింది పడాల పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, తనూజ. సో ఇటు పడాల పవన్ కళ్యాణ్ అండ్ తనూజ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది అనుకునే తరుణంలో టాప్ 3లో ఉన్న డిమోన్ పవన్ ఒక్కసారిగా స్క్రీన్ మీదకి రాబోతున్నాడా? టాప్ 1కి వెళ్ళే అవకాశం ఉందా? టాప్ 2లోకి వెళ్ళబోతున్నాడా? సూట్ కేస్ విషయం కనుక వస్తాయి, సూట్ కేస్ అంశం కనుక తెర మీదకి వస్తాయి, ఇటు డెమోన్ పవన్ ఏం చేయబోతున్నాడు, పడాల పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు, తనూజ ఏం చేయబోతున్నారు, ఇవి జరుగుతున్న చర్చ. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ ఆనంద్ర మరి కాసేపట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. సో ఒక్కసారి ఆ ఇన్ఫర్మేషన్ మీరు చూడడం జరుగుతోంది. ఇప్పటికే తనూజ ఎలిమినేట్ అయిపోయారు, ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయిన సందర్భం. వీళ్ళిద్దరి తర్వాత నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరిది? టాప్ 3లో ఉండబోయేది ఎవరు? ఆఫ్ కోర్స్ టాప్ 3 గురించి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఇంకెవరెవరు ఉంటారు? పడాల పవన్ కళ్యాణ్, తనూజ, అలాగే డిమోన్ పవన్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. డిమోన్ పవన్ గురించి మాట్లాడుకుంటే అసలు టాప్ 5లో ఉంటే గొప్ప అనుకున్న సందర్భం గత కొద్ది ఎపిసోడ్స్ క్రితం వరకు కూడా. అటువంటిది ఒక్కసారి అనూహ్యంగా రీతు ఎలిమినేషన్ తర్వాత ఒక యూటర్న్ తీసుకున్నాడు. తన పర్ఫార్మెన్స్ పిక్స్కి వెళ్ళింది, అందరితో కలుస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం సంజన గల్రాని అసలు బిగ్ బాస్ మిడిల్ ఆఫ్ ద సీజన్లోనే ఎలిమినేట్ అయిపోతారేమో, హార్డ్లీ ఒక 2-3 వీక్స్ ఉంటే కష్టమేమో అనుకున్న సందర్భం. ఆఫ్ కోర్స్ సంజన గల్రాని కూడా ఆ మాట అన్నారని చెప్పి కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం. అటువంటిది సంజన ఏకంగా టాప్ 5 వరకు వచ్చేసారు. టాప్ 5లో ఉంటారనుకున్న భరణి ఎలిమినేట్ అయిపోయారు. టాప్ 5లో ఉంటారనుకున్న సుమన్ శెట్టి ఆయన ఎలిమినేట్ అయిపోయారు. సో ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్తున్నారు. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ ఈ రెండు కూడా, అంటే సంజన గల్రాని ఎలిమినేట్ అయ్యారు, ఆ తర్వాత ఇటు ఇమాన్యుయల్ కూడా ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. సో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏంటి ట్విస్ట్లు? సచిన్, ఈ రోజు టాప్ 5 నుంచి ఎలిమినేషన్స్ మొదలు పెట్టారు. టాప్ 5లో మొట్టమొదటి ఎలిమినేషన్ సంజన ఎలిమినేట్ అయ్యారు. తర్వాత టాప్ 4లో నుంచి ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయిపోయాడు. యాక్చువల్ గా ఇమాన్యుయల్ ఎలిమినేషన్ టైంలో సూట్ కేస్ ఆఫర్ చేశారు అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కానీ అది కంటెస్టెంట్ థర్డ్ ఎవరైతే టాప్ 3 నుంచి బయటకు వెళ్ళబోయే వ్యక్తికి అది ఆఫర్ చేసే ఉద్దేశంతో అది డ్రాప్ అయింది. మామూలు ఓటింగ్ ప్రకారమే ఇమాన్యుయల్ 4th ప్లేస్ లో ఎలిమినేట్ అవటం జరిగింది. ప్రస్తుతానికి ఈ రోజు షూటింగ్ అయితే అంతవరకు కంప్లీట్ అయిపోయింది. రేపు ఉదయం టాప్ 3 నుంచి థర్డ్ కంటెస్టెంట్ ని కూడా ఎలిమినేట్ చేస్తారు. ఆ తర్వాత రేపు సాయంత్రం ఫినాలే టైంకి ఎపిసోడ్ టెలికాస్ట్ మొదలైన టైంలో విన్నర్ ఎవరు అనేది, రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు అనేది చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా అనౌన్స్ అవుతుంది. సచిన్, రైట్. అంటే రేపు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఒకవేళ వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయితే కనుక మిగిలేది ముగ్గురే. సో ఈ ముగ్గురికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది. ఎప్పుడు రివీల్ అయ్యే అవకాశం ఉంది? దాని షూటింగ్ స్కెడ్యూల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతుందా? రేపు ఉదయం అయితే షూటింగ్ ఉంది. ఖచ్చితంగా కొన్ని ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు టాప్ 3 నుంచి థర్డ్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ కూడా రేపు ఉదయం కంప్లీట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే ఎపిసోడ్ ఒక్క 20 minutes తప్ప మిగిలింది మొత్తం కూడా రేపు బిఫోర్ లంచ్ కంప్లీట్ అయిపోతుంది. ఆ విన్నర్ ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా రేపు ఈవినింగ్ 6 o'clock మొదలుపెట్టి విన్నర్ ఎవరు అనేది, రన్నర్ ఎవరు అనేది ఫైనల్ చేస్తారు, అది అనౌన్స్ చేస్తారు. అది కంటిన్యూటీగా మనకు ఎపిసోడ్ రేపు 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ కంటిన్యూటీలోనే విన్నర్ రన్నర్
రివీల్ కూడా దాంట్లోనే అవుతుంది సచిన్. బట్ ఎవరైనా ఇంకెవరైనా సడన్ సర్ప్రైజ్కి ఎవరైనా గెస్టులు రాబోతున్నారా? అంటే మెగాస్టార్ చిరంజీవి ఫినాలే చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు అనేది అందుతున్న సమాచారం. సో బియాండ్ దట్ ఇంకెవరైనా రాబోతున్నారా ఎలిమినేషన్ ప్రాసెస్ని కంటిన్యూ చేయడానికి, లేకపోతే మధ్యలో కాస్త స్పార్కింగ్గా ఆ జోష్ని తెచ్చేందుకు? ఖచ్చితంగా రేపైతే రవితేజ అండ్ టీమ్ వాళ్ళు సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నారు బిగ్ బాస్ స్టేజ్ పైన. కంటెస్టెంట్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు. భక్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా ప్రమోషన్ లో భాగంగా టీమ్ హీరో హీరోయిన్లు మాత్రం రేపు బిగ్ బాస్ స్టేజ్ పై కనిపించబోతున్నారు. ప్రస్తుతానికి అదొకటి సర్ప్రైజ్ గా చెప్పుకోవచ్చు సచిన్. ఆల్రైట్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి రవిచంద్రన్ మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎవరైనా కనుక ఇప్పుడే ట్యూన్ అయి ఉంటే ఆ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్న సమాచారం, సంజన గల్రాని ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఇమాన్యుయల్ కూడా టాప్ 3లో ఉండే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే టాప్ 2లకు టాప్ 1గా వచ్చినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే తనకు జబర్దస్త్ టీమ్ సపోర్ట్గా ఉంది. తనతో పాటు అంటే తనకున్న ఆ సపోర్ట్, తనకున్న ఆ ఫ్యాన్ బేస్, తనకున్న ఆ ఫ్రెండ్స్ బేస్, ఇవన్నీ కూడా తనకి అక్కడ ఎసెట్ అవబోతున్నాయి. ఇవన్నీ కూడా తనకి ఒక బిగ్గెస్ట్ ఎసెట్గా మారబోతున్నాయని చెప్పి మాట్లాడుకునే సందర్భం. సో ఈ నేపథ్యంలోని ఇటు ఇద్దరు కూడా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్స్, ఇద్దరు కూడా డెమోన్ పవన్ అలాగే పడాల పవన్ కళ్యాణ్. సో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇద్దరు పేర్లు కూడా పవన్ అనేది కామన్గా ఉంది. వీళ్ళు మళ్ళీ కామనర్స్గా ఎంట్రీ ఇచ్చారు. సో అగ్ని పరీక్ష నుంచి వచ్చిన తర్వాత అగ్ని పరీక్ష నుంచి ఎంతోమంది వచ్చారు. సో అగ్ని పరీక్ష నుంచి వచ్చిన ఇద్దరులో అఫ్కోర్స్ ఎంతోమందిలో ఇద్దరు ఈరోజు ఫైనల్స్లో ఉన్నారంటే వాళ్ళ ప్యాషన్ అర్థమవుతుంది. దట్టు పడాల పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి ఆటలో అంతగా లేడు, మధ్యలో ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాడు, ఎక్కడ కనిపించలేడు. కొన్ని సందర్భాల్లో నాగార్జున కూడా ఎక్కడ అంతగా కనిపించట్లేదు అని అర్థవచ్చులా పవన్ కళ్యాణ్తో మాట్లాడిన సందర్భం. ఎట్ ద సేమ్ టైం డిమోన్ పవన్ కూడా అక్కడక్కడ తన ఆటలు ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు తనేంటో చూపించేవాడు. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడో ఉండేవాడు. రీతు చౌదరి అండ్ డిమోన్ పవన్ ఈ బాండింగ్ అనేది చర్చకు వచ్చిన తర్వాత డిమోన్ పవన్, రీతు చౌదరి ఒక్కసారికి ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది. లేకపోతే మధ్యలో మనం చూసాం బయటకు వచ్చాయని చెప్పి అంటే రీతుతో ప్రవర్తించిన తీరు మీద నాగార్జున కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చేస్తాడేమో అనుకున్నారు. సో ఆ ఎపిసోడ్ కాస్త ఎమోషనల్గా మారింది ఆ తర్వాత కూడా. సో అక్కడెక్కడ అంటే ఎక్కడైనా ఎలిమినేట్ అయిపోవచ్చేమో డిమోన్ పవన్ అని మాట్లాడుకున్న సందర్భం. సో ఇక్కడి నుంచి ఒక్కసారిగా గిర్రమని అంటే రీతు ఎలిమినేషన్ తర్వాత అటు తనకి ఫ్యాన్ బేస్ పెరిగిందా అంటే తన ఫ్యాన్ బేస్ తనకు అలాగే ఉంది. దాంతోపాటు ఆ ఓట్ షేర్ అనేది పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా పోల్ అరేంజ్ చేసినప్పుడు లాస్ట్ న్యూస్ ఐటమ్ నేను చేసినప్పుడు ఆ పోల్లో కూడా అరౌండ్ తనకి ఒక 4-5% తనకి ఓట్ షేర్ ఉంది. సో ఆ 4-5% ఓట్ షేర్ అనేది తనూజకి ఇబ్బంది పెడుతుంది అనేది అక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే ఒక 1% ఓట్ షేర్ డిమోన్ పవన్ తగ్గింది అనుకుందాం, అది తనూజకి యాడ్ ఆన్ అవుతుంది. లేకపోతే తనూజకు ఒక 1% ఓట్ షేర్ తగ్గితే అది డిమోన్ పవన్కి యాడ్ ఆన్ అవుతుంది. బట్ కన్సిస్టెంట్గా పవన్ కళ్యాణ్కి మాత్రం అంటే పడాల పవన్ కళ్యాణ్కి మాత్రం అది కంటిన్యూ అవుతుంది. తనకున్న ఆ ఓట్ బేస్ అరౌండ్ 50-55% మనం లాస్ట్ టైం పోల్ కండక్ట్ చేసినప్పుడు వచ్చిన ఆ క్యాలిక్యులేషన్ కనుక తీసుకుంటే, సో దాని గురించి మాట్లాడుకున్న సందర్భంలో అప్పుడు తనకున్న ఫ్యాన్ బేస్ కావచ్చు, తనకున్న ఓట్ షేర్ కావచ్చు చాలా కన్సిస్టెంట్గానే ఉంది. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు డిమోన్ పవన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ తనుజ, సో ఇక్కడ మాత్రం ఫ్లక్చువేషన్స్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు డిమోన్ పవన్ సడన్గా రైజ్ అవుతాడా? లాస్ట్ 2 వీక్స్ నుంచి ఒక్కసారిగా ఓట్ షేర్ మారిపోతుంది కాబట్టి ఒకసారిగా రైజ్ అయ్యే అవకాశం ఉందనేది ఆసక్తికరంగా మారుతోంది. డిమోన్ పవన్ కనుక ఒకవేళ విన్నర్ అయితే దట్ ఈస్ అ సెన్సేషన్. ఎందుకంటే ఊహించని విజయం అది అనుకోవాలి. అప్పుడు లేదు తనుజ అనుకుంటే కనుక అఫ్కోర్స్ ముగ్గురులో ఎవ్వరు విన్ అయినా అది ఊహించిన పరిణామం. బట్ ఎక్కడో సంవేర్ తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఎవరైనా విన్ అయితే కనుక ఎక్కడో దగ్గర ఊహించదగ్గ పరిణామం అనుకోవాలి. కానీ డిమోన్ పవన్ కనుక ఒకవేళ విన్ అయితే అది సెన్సేషన్ అనుకోవచ్చు. ఒకవేళ కళ్యాణ్ కనుక సూట్ కేసు విషయం వచ్చినప్పుడు కళ్యాణ్ కనుక సూట్ కేసు తీసుకున్నా, లేకపోతే తనుజ కనుక సూట్ కేసు తీసుకున్నా, ఇటువంటి ప్రోస్ అండ్ కాన్స్ అండ్ సాధ్యాల గురించి మాట్లాడుకున్నప్పుడు అప్పుడు అనూహ్యంగా డిమోన్ పవన్ కనుక తెర మీదకి వచ్చాడు అనుకుందాం. సో దట్ ఈజ్ ఆల్సో ఏ సెన్సేషన్. ఏం జరగబోతుంది ఆసక్తికరంగా మారింది. మీరు చూడొచ్చు ఇప్పుడు వస్తున్న కొన్ని కమెంట్స్ కూడా
బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు? కళ్యాణ్, తనూజ. అఫ్ కోర్స్ ఇఫ్ వీ కెన్ యాడ్ పవన్ కూడా, డిమోన్ కూడా యాడ్ చేసే ప్రయత్నం చేద్దాం. డిమోన్ కూడా యాడ్ అయినట్టే కనుక ఎలా ఉండబోతుంది ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నించండి. కోర్స్ ఇప్పటికీ కళ్యాణ్, తనుజలో ఎవరు అవుతారు అనుకున్నప్పుడు 66%, అరౌండ్ 60% కళ్యాణ్ అంటున్నారు, తనుజ 34%. ఒకవేళ డిమోన్ పవన్ డిమోన్ పవన్ని కూడా కనుక మనం యాడ్ చేసుకుంటే అరౌండ్ ఒక 4% లేకపోతే ఒక 7% ఉంది. అది మళ్ళీ తనుజ వర్సెస్ డిమోన్ పవన్గా మారుతుంది ఓట్ షేర్లో కూడా. సో కన్సిస్టెంట్గా కళ్యాణ్ ఓట్ షేర్ మాత్రం అలాగే ఉందనేది ఇక్కడ మనకి వినిపిస్తున్నమాట. సో చూద్దాం అక్కడ ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది. మీరెవరు అనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.